చాలా స్పష్టంగా ఈరోజు ఓల్డ్ ఏజ్ హోమ్ లేదంటే పిల్లలు పట్టించుకోవట్లేదు, దూర ప్రాంతంలో పట్టించుకోలేదు కంటే కూడా దూర ప్రాంతంలోనే ఉంటున్నారు. వారికి వైద్య సహాయం లేకపోతే భోజనం కావచ్చు, లేదంటే వేరే కార్యక్రమాలకు కావచ్చు, దైవ చింతన, ఆరోగ్యానికి సంబంధించింది, మరి వైద్యానికి సంబంధించింది ప్రకృతితో మిళితమయ్యే విధంగా రూపకల్పన చేయటమే వాళ్ళు మొట్టమొదటి విజయంగా నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే ఇది భరణి గారి ద్వారా ఇందాక వచ్చిన అనురాగపూడి ద్వారా ప్రజల్లోకి వెళ్ళింది, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఏంటంటే ఆసక్తిగా చూస్తుంటారు వారి అభిమానులు. అట్లాగే వేదిక మీద ఉన్న ఇద్దరు పెద్దల ద్వారా కూడా ఇప్పుడు ఉన్న చాలామంది, నాకు తెలిసి 1,00,000 మంది అయితే గ్యారంటీగా చూస్తారు. వీళ్ళు చెప్పారంటే ఏందో విషయం ఉంది అని చెప్పని. దీంతో పాటు దీని గురించి వివరించిన తర్వాత, వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత వాళ్ళకై వాళ్ళు చెప్పుకుంటారని అయితే నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు అంటే రిటైర్ అయిన వ్యక్తులకు కావచ్చు, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళకి కావచ్చు, ఎలాంటి అవసరాలు అయితే ఉన్నాయో. ఎందుకంటే నాకు చిన్న అంటే ఇప్పుడు సందర్భం కాకపోయినా చెబుతాను, ఏమనుకోవద్దు. నాకు శ్రీనివాసరావు అలానే వంట బాగా వచ్చు, బాగా వంట కూడా చేసేవాడిని. మా రూమ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా నన్నే వంట చేయమంతా ఉండేవాళ్ళు. వంకాయ పులుసు, బంగాళదుంప ఇగురు, కోడిగుడ్డు ఇగురు బాగా చేసేవాడిని. రోడ్డు పచ్చడి కూడా నూరేవాడిని. నాకు 92లో పెళ్ళయింది. ఒక 3-4 నెలలు మా ఆవిడ వంటగదికి రాలేదు. తర్వాత వచ్చింది. వచ్చిన తర్వాత రసం చేసింది. ఎట్లాగా చేయాల్సిందన్న, నువ్వు చేసి చూపించమంది. ఇంతవరకు కూడా నేను చేసింది ఏదన్నా బాగలేదని కానీ బాగుందని కానీ చెప్పరు. పెట్టింది తిని రావటమే నా బాధ్యత. కాబట్టి మనలో ఉన్నటువంటిది అంటే మనకు తెలిసింది కావచ్చు, మనకు తెలియదే కావచ్చు. ఇందాక శ్రీనివాసరావు చెప్పినట్టు అక్కడ ఉన్నవాళ్ళు, కొంచెం ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, రుచికరంగా చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా పాల్పంచుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వేరే వాళ్ళు ఉన్నారు అనే భావన రాదు, మనమే అనే భావన వస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. మనం అనుకోవడం వేరు, మనం ఇక్కడ ఉంటున్నాం, మన ఓనర్స్ని వాళ్ళు చేయాలనుకోవడం వేరు. ఎప్పుడైతే వీళ్ళు దాంట్లో భాగస్వాములు అవుతారో నిస్సందేహం కూడా మంచి ఫలితాలే వస్తాయి. దీంట్లో వీళ్ళు పెట్టే ఈ యొక్క చుట్టూ ఉన్నటువంటి వృక్ష సంపదలో మనకి మూలికలకు సంబంధించినటువంటి వృక్షాలు కూడా ఉంటాయి. దానివల్లే ఈరోజు గంగోత్రుల నుంచి వచ్చే ఆ ప్రవాహం వల్ల, ఆ వృక్షాల వల్ల, ఆ ఆయుర్వేదం వల్ల ఇంకా జలం పునీతమై చాలా పవిత్రంగా ఉంటుంది. అలాంటిది కూడా తీసుకొచ్చి వీళ్ళు పెట్టే ఆరోగ్యంలో ఉన్నందుకు ముందుగా వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. నిస్సందేహంగా మా వంతుగా మా పరిధిని మించి దీని గురించి మేము అందరికీ చెప్తాము. ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా దీని విశిష్టతను గుర్తించారు కాబట్టి మీ పరిధిలో దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి పట్టణంలో, ప్రతి నగరంలో ఇలాంటివి వచ్చే విధంగా వీళ్ళని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాకు ఈ అవకాశం కలగజేసిన కాకతీయ గ్రూప్ వారికి, ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, భారత మాతాకి జై. బ్రోచర్ లాంచ్ ఇప్పుడు మనందరం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్న కాకతీయ గ్రూప్ బృందావనం ప్రాజెక్టు బ్రోచర్ లాంచ్ పెద్దలు తనికెళ్ల భరణి గారి చేతుల మీదుగా దొరుకుతుంది. కాకతీయ డైరెక్టర్స్ అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. అంటే ఇక్కడ కట్టే ఇల్లు కూడా ఇంత గట్టిగా ఉంటుంది.
రమేష్ తీసుకో. రెడీ సార్, రెడీ. ఓకేనా? రెడీ సార్, ఫ్రెండ్స్ అక్కడ సార్. ఓకే సార్, ఓకే సార్, ఓకే. దేశం రెడీ సార్, ఒక్క నిమిషం. సరసమైన ధరలకి సౌకర్యవంతమైన ఇంటి సౌకర్యాన్ని కలిగిస్తున్న బృందావనం ప్రాజెక్టు గురించి పెద్దలు తనికెళ్ళ భరణి గారు మనందరికీ ఆ ప్రాజెక్టు గురించి వివరిస్తారు. అలాగే కాకతీయ గ్రూప్ని అభినందిస్తూ వారు ప్రసంగిస్తారు. అందరికీ శుభ సాయంత్రం. మంచి ఎండాకాలంలో చల్లటి ఏసీ రూమ్లో ఓపెన్ చేశారు. ముందు అందుకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏదైనా పెద్ద గ్రూపు జనరల్గా ఓపెన్ ఎయిర్ ఇలాంటి వాటిలో పెట్టి మమ్మల్ని పిలుస్తుంటారు. మేము ఇలా విసురుకుంటూ ఆడ వాళ్ళు విసుక్కుంటూ ఇలా జరుగుతుంటుంది జనరల్గా. చాలా హాయిగా ఉంది. కాకతీయ గ్రూప్, కాకతీయ శబ్దం వింటే ఒక విధమైన గగురుపాటు ఆనందం. ఎందుకంటే చాలా పటిష్టమైన సామ్రాజ్యం. గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు, ఇలా తమాషాగా ఏమిటంటే ఇటు కాకతీయ సామ్రాజ్యాన్ని అటు బృందావనం కృష్ణుడిని కలిపారు వీళ్ళు. ఎందుకంటే ఆయన పేరు బ్రహ్మాజీ కాబట్టి, విధాత. సో మా అన్నగారు అబ్బాయిను నన్ను ఇక్కడ తీసుకొచ్చిన రమేష్ ఒక చోట, సతీష్ ఒక చోట ఉంటారు కాబట్టి నేను మా వాడు యుఎస్ వెళ్ళి అక్కడి నుంచి ఫోన్ చేశాడన్నమాట ఈ సందర్భంగా నువ్వు రావాలని. వీళ్ళు నాకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు నేను షూటింగ్ జరుగుతున్న చోటికి. అందులో నన్ను ఆకర్షించిన 2 పాయింట్లు. ఒకటి, ఇది మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా మేము ప్లాన్ చేస్తున్నాము ప్రధానంగా. ఈ మధ్యతరగతి వాళ్ళు అనేటప్పటికీ నాకు ఒక అటాచ్మెంట్. ఎందుకంటే నేను మధ్యతరగతి వాడినే. నేను ఇప్పటికి కూడా మధ్యతరగతి వాడిలాగా బతకడానికి నేను చాలా ఇష్టపడతాను. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు లూజ్ ద ఫ్రాగ్నెన్సెస్ ఆఫ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మధ్యతరగతి వాళ్ళలో మజా ఏమిటంటే ఇంకొక ముద్దుంటే బాగుండు అన్నప్పుడు ఇంకొకటి ఉంటే బాగుండు. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఒకప్పుడు రజనీకాంత్ నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయింది. రాగి ముద్ద
అక్కడ కర్ణాటక ప్రాంతం కాబట్టి రాగి ముద్దలు మనలాగా చపాతీ కావు కాబట్టి పెట్టాం. ఇంకొక ముద్ద ఎక్కువ కావాలని అడిగితే వాళ్ళ అమ్మ అనేదిట, ఒరే అందరికీ సరిపడ్డా చేశాను, కావాలంటే నాది తీసుకో అని ఇంకొక. సో ఒక బాధ, ఆ లేదన్న కసి ఆ మధ్యతరగతి వాడిని ఉన్నతుని చేస్తుంది. మనలో ఉండే పేదరికం అంటే చాలీచాలంతనం, పేదరికం కూడా కాదది. ఆ చాలీచాలంతనం అంటే వీడికి పెద్ద పెద్ద కోరికలు ఏమి ఉండవు. ఓ సైకిల్ కొనుక్కుంటే ఓ స్కూటర్ కొనుక్కుంటే అది అది స్థాయి నుంచి ఇవాళ ఎంతెంత స్థాయికి మధ్యతరగతి వాళ్ళు ఎదిగారో అలాగే ఇవాళ ఎవరైనా దించేయాలన్నా పెట్టాలన్నా ఇవాళ కూడా మధ్యతరగతి వాడే. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఏమిటంటే, మేము మా నాన్నగారు రైల్వే క్వార్టర్స్లో ఉన్నప్పుడు చాలా విశాలమైన ఇంట్లో మేము ఉండేవాళ్ళం. రిటైర్ అయిపోయిన తర్వాత మేము దాదాపు 18 ఇళ్ళు మారాం. 18 ఇళ్ళు అంటే 18 ఇళ్ల మీద నేను భవిష్యత్తులో ఒక బుక్ రాద్దామని. అంటే ఒక్కొక్క ఇంట్లో మేము పడ్డ బాధ, మేము పడ్డ ఆనందం, మేము చేసే బేసిక్గా మధ్యతరగతి అడ్జస్ట్మెంట్, అది మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్లో. అలాగా ఫైనల్గా మా అమ్మ కోరిక ఎప్పుడు మా నాన్నని జీవితాంతం తిడుతూనే ఉండేది. ఒక ఇల్లు కూడా లేకుండా చేసావు, ఒక ఇల్లు కూడా కట్టలేదు అంటే ఏం కడతాడు ఆయన, జీతం ఎంతమంది, ఎంత కుటుంబ భారం. సో మా అమ్మ కోరికని నేను ఫస్ట్ టైం ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత తీర్చగలిగా. ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ మిత్రుడు, నా ఇంటి పేరు సౌందర్య, అదే మా అమ్మాయిది, కానీ మా అమ్మ పేరు మీద మహాలక్ష్మి నిలయం అని చెప్పి నేను ఫస్ట్ ఇల్లు కట్టాను అన్నమాట. ఒక మధ్యతరగతి వాడి జీవితాంతపు కలండి ఇల్లు అంటే. మా ఇల్లు అన్న ఫీలింగ్ గొప్ప సంతృప్తిని కలగజేస్తుంది. అది నేను మా అమ్మకి ఇవ్వగలిగినందుకు నేను చాలా చాలా ఎంజాయ్ చేస్తాను. ఇదే ఇవాళ కూడా ఈ ప్రాసెస్లో ఆ మధ్యతరగతి వాళ్ళని ఏం చేసి వీళ్ళు సరసమైన, అంటే కంపారిటివ్లీ సరసమైన ధర, కొంచెం రీచబుల్, ఇన్వెస్ట్ చేసుకోగలిగిన, అంటే పూర్వంలాగా ఇవాళ మధ్యతరగతి వాడు 30 ఏళ్ళ నుంచి అదే పని చేస్తూ అలా ఏం లేడు. ఎందుకంటే పిల్లలు ఇవాళ బ్రహ్మాండంగా చదువుతున్నారు. వీళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు కష్టపడిన ఈ ఇన్కమ్ ఏదైతే ఉందో పిల్లలు 2-3 ఏళ్లలోనే సంపాదించగలుగుతున్నారు. ఇవాళ మధ్యతరగతి వాళ్ళ స్థాయి ఆ ఎడ్యుకేషన్, ఐటీ ఇవన్నీ ఇలా పెంచేసింది. సో వాళ్ళ ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో టార్గెటింగ్ మిడిల్ క్లాస్ పీపుల్ ఇట్స్ వండర్ఫుల్. ప్రతివాడికి ఒక ఇల్లు అనేది ఇది ఒక కళ. రెండవది ఏమిటంటే, ఇప్పుడు చెప్తున్నట్టు ఇవాళ ఇక్కడ మనదే మొత్తం యావత్ భారతదేశం ముందే ఊహించి నేను మిథునం సినిమా తీశా. ఎందుకంటే ఇద్దరే ఉంటుంటారు ఏ కొంపలో చూసినా వాళ్ళు. ఎక్కడికి వెళ్ళండి, ఇద్దరు. మన షూటింగ్కి ఏదో లొకేషన్కి వెళ్ళాను. ఒక ఊళ్ళో దాదాపు 20-30 ఇళ్ళు ఉంటే ఒకళ్ళలో ఇద్దరు మాత్రమే కొడుకులు కూతులతో ఉన్నారు. మిగతా వాళ్ళు అయితే హైదరాబాదు లేదా అమెరికా. ఇంకొక ఊరు వెళ్ళా, అక్కడ దాదాపు 20 రావులపాలెం పక్కన అక్కడ 20 ఇళ్ళు ఉన్నాయి. 20 ఇళ్లలో ఒక ఇంట్లోనే మనుషులు ఉన్నారండి. మిగతా వాళ్ళందరూ అయితే హైదరాబాద్ లేదా అమెరికా. సో ఇలాంటి పరిస్థితులలో మనం ఇక్కడే ఉండొచ్చు, ఇంత హాయిగా ఉండొచ్చు, సుఖంగా ఉండొచ్చు అన్నదానికి రెండోది ఏం చెప్పారంటే, ఈ కమ్యూనిటీ క్యాంటీన్ ఫుడ్, ఇది నన్ను ఎక్కువ ఆకర్షించింది. ఎందుకంటే వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు వండుకోగలరు, వండుకోలేరు, వేళకి ఉంటుంది. లేదా ఈ మధ్య అంటే స్విగ్గీ వస్తుంది, అది వాడు ఏం పెడితే అది తినాలి. అది ఎంత రుచిగా ఉంటుందో మనకు తెలియదు. 99% రుచిగా ఉండడం కోసం ఎందుకు పెడతాడు వ్యాపారస్తుడు అంచేత, ఏదో మరో గత్యంతరం లేని పరిస్థితి. అలాంటి దాంట్లో ఈ కమ్యూనిటీ సెంటర్ ఈ పెట్టడం, ఒక విలేజ్లో వాళ్ళు ప్రయోగాత్మకంగా చేశారట. ఆ చేయడం అది సఫలీకృతమై 100% దానికి రిజల్ట్ రావడం వల్ల ఇప్పుడు ఇక్కడ వీళ్ళు నిర్మించబోయే దాంట్లో ఈ కమ్యూనిటీ కిచెన్ పెడదామని ఒక సత్సంకల్పం కలిగింది. సో ఇట్స్ అ వండర్ఫుల్, చాలా గొప్ప విషయం ఇది. ఎందుకంటే ఇప్పుడు అవసరమైతే పిల్లల్ని ఊరికే గెస్టులుగా రమ్మని పిలవచ్చు, ఎప్పుడైనా రాకపోయినా ఇబ్బంది ఏం లేదు. ఆ స్థితిలో ఇవాళ ఇందాక మనం అనుకున్నట్టు
మనం ఎవరిని నిందించాల్సిన పని లేదు. ఎందుకంటే మనమే వాళ్ళని చదివించి తప్పకుండా ఎందుకంటే పక్క వాళ్ళ ఇంట్లో అమెరికాకి వెళ్ళాలంటే మన ఇంట్లో వెళ్ళకపోతే కసి కాబట్టి వీడిని కూడా పంపించేసాం. ఇలా పిల్లలందరినీ అమెరికాకో కెనడాకో ఆస్ట్రేలియాకో పంపించింది మనం తల్లిదండ్రులు. అదే చదువుకోవాలి వృద్ధులకు వండర్ఫుల్ థింగ్. అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చే పరిస్థితులు వాళ్ళకి లేవు. అంచేత వాళ్ళని మనం నిందించడానికి లేని పరిస్థితి. అంచేత లెటెస్ట్ కాంప్రమైజ్. అలాంటి పరిస్థితులు దిక్కేమిటి అన్నప్పుడు ఇలాంటి బ్రహ్మాజీ ఇలాంటి మనుషులు ఇలాంటివి ఏర్పాటు చేస్తే నిజంగా ఇట్స్ వండర్ఫుల్ ఆస్పెక్ట్. సో దీన్ని నేను నాకు ఎంత ముచ్చటేసిందంటే ఈ కాన్సెప్ట్ విన్నాక, ఇందాక కార్లో వస్తున్నప్పుడే అన్న ఇలాంటివి ఏమన్నా నాకు కూడా ఒకటి అడ్వాన్స్ బుకింగ్ ఏమన్నా ఇస్తారంటే ఎందుకంటే నేను కూడా అని మన సతీష్తో అంటే సార్ మీరు అడగండి మేము చేయకపోతే అంటే నేను కూడా అట్రాక్ట్ అయ్యాను దీనికి. నిజంగా అవకాశం ఉంటే నాకు కూడా ఏదైనా ఏర్పాటు చేయండి. మేము ఇమ్మీడియట్గా మేమేమి ఉండకపోయినా భవిష్యత్తులో ఎవరన్నా అలాంటి అవసరం ఉన్న బంధువుల్లో స్నేహితుల్లో వాళ్ళకి ఇవ్వచ్చు, ఏముంది అలాంటి. సో ఇలాంటి పరమ ఉత్కృష్టమైన ఉద్దేశంతో అంటే ఏ వ్యాపారమైనా లాభాపేక్ష కోసమే చేస్తాం. అందులో గురజాడ అప్పారావు చెప్పినట్టు సొంత లాభం కొంత మానుక అన్నాడు. పూర్తిగా లాభం లేకుండా ఎవరు చేయను, కానీ కొంత సామాజిక సేవ దృక్పథంతో మొదలెట్టింది కాబట్టి ఖచ్చితంగా ఆ కృష్ణం వందే జగద్గురు అన్నాం. కృష్ణ శబ్దంలోనే. ఎందుకంటే బృందావనం అంటే మన జీవితాల్ని పరమోత్కృష్టంగా పండించే ప్రదేశం బృందావనం. అలాగా కాకతీయ సామ్రాజ్యపు పటిష్టత, బృందావనపు సౌందర్యము, ఆత్మీయత, ఆధ్యాత్మికత అన్నీ కలగలిసిన ఈ సంస్థ 10 కాలాల పాటు పరిడవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ నన్ను పెద్దవాళ్ళని చేసేసి, నాకు ఏది పెద్ద అంటే ఏజ్లో పెద్దవాళ్ళని చేశారు, విజ్ఞానంలో కాదు. సో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, నమస్సులు. ఖచ్చితంగా ఇది హాట్ కేక్ లాగా అయిపోయే ప్రాజెక్టే. తప్పకుండా దీన్ని ఎంకరేజ్ చేయండి, ఆశీర్వదించండి. అవకాశం ఉన్నవాళ్ళు ఇమ్మీడియట్గా వీటిని రిజిస్టర్ చేసుకోండి. బ్రహ్మాజీ గారికి బంగారు భవిష్యత్తుని మనస్ఫూర్తిగా కృష్ణుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభం భూయాత్. సంతోషం. సందర్భం వచ్చింది కాబట్టి చిన్న ఒక తత్వం పాడి నేను ఒక పసితనము పోలేదురా శివ, పసితనము పోలేదురా శివ, మనసు పచ్చి పచ్చి గుంది మన్నించరా శివ, పసితనము పోలేదురా శివ, కామమ్ము బుసగొట్టి కాటేయ చూస్తోంది, కామమ్ము బుసగొట్టి కాటేయ చూస్తోంది, పట్టి నీ మెడలోన బంధించరా శివ, పసితనము పోలేదురా శివ, క్రోధము నిప్పువలె దహించి వేస్తోంది, క్రోధము నిప్పువలె దహించి వేస్తోంది, ముట్టి నీనుదుట బొట్టెట్టుకోరా శివ, పసితనము పోలేదురా శివ, మనసు పచ్చి పచ్చి గుంది మన్నించరా శివ, లోభము పులివోలె మింగేయ చూస్తోంది, లోభము పులివోలె మింగేయ చూస్తోంది, తోలు ఒలిచి బట్టగట్టుకోరా శివ, పసితనము పోలేదురా శివ, మోహాల దాహాలు తీరకున్నాయి గదా, మోహాల దాహాలు తీరకున్నాయి గదా, గంగ ముంచి నెత్తి నెట్టుకోరా శివ, పసితనము పోలేదురా శివ, మా పసితనము పోలేదురా శివ, కామ క్రోధ లోభ మోహ మదమత్సరములనే మాయలో పడ్డాము, మదమత్సరములనే మాయలో పడ్డాము, కాలితో తొక్కి చెయ్యట్టుకోరా శివ,
పసితనము పోలేదురా శివ, మనసు పచ్చి పచ్చిగుంది మన్నించరా శివ, పసితనము పోలేదురా శివ, మా పసితనము పోలేదురా శివ, మా పసితనము పోలేదురా శివ. స్వస్తి. తనికెళ్ళ భరణి గారి ఆ తత్వం విన్న తర్వాత ఒక్కసారిగా అందరం కూడా మరి కామ క్రోధ లోభ మదమాశ్చర్యాల గురించి వాటిని త్యజించి తీరాల్సిన అవసరం గురించి అంత వివరణాత్మకంగా వారు చెప్పిన తర్వాత ఎస్ మన లైఫ్లో వాటిని త్యజించగలిగే స్థితికి మనం చేరాలి అని చెప్పని వారు మనందరినీ ఆశీర్వదించినట్టుగానే ఉపదేశించినట్టుగానే మనందరం భావిద్దాం. ఇక ఈ స్పిరిచువల్ దీని నుంచి కొంచెం పక్కకు వచ్చి కాకతీయ గ్రూప్ వారు సంకల్పించుకున్న ఈ బృందావనం బ్రోచర్ లాంచ్ ప్రోగ్రాము ఇంత విజయవంతంగా ఇంతమంది ఆహ్వానితుల సమక్షంలో ఇంతమంది పెద్దలు వారి వారి మంచి సందేశాలు వినిపించి ఆ బ్రోచర్ లాంచ్ చేసిన నేపథ్యంలో మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే కాకతీయ గ్రూపుకి మీ అందరి ఆశీస్సులు ఇదే విధంగా కొనసాగాలని చెప్పని కోరుకుంటున్నాము. ముందు ఫెసిలిటేషన్ గ్రూప్ ఫోటోనా? గ్రూప్ అయిపోయింది, ఇందాక అయిపోయింది. ఇంకా అయిపోయింది. ఇంక ఇది అయిపోతే నేను చెప్తాను. సో ధన్యవాదాలండి. చివరిగా మన యొక్క అతిథులు వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని వెచ్చించి వాళ్ళ యొక్క ఆలోచనలు మనలో పంచుకొని దీని యొక్క విశిష్టతను మనందరికీ సవివరంగా వివరించినటువంటి అతిథులందరికీ కూడా కాకతీయ గ్రూప్ తరపున సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం. సో మొదటిగా తనికెళ్ళ బన్నీ గారికి బ్రహ్మాజీ చౌదరి గారు, సతీష్ గారు, వినయ్ గారు. శివనాగేశ్వరరావు గారు, రాఘవరెడ్డి గారు, అప్పసాని రాజేష్ గారికి సన్మానం చేయవలసిందిగా కోరుచు. అడ్సుమల్ శ్రీనివాస గారికి సన్మానం చేయవలసిందిగా ఆదిత్య, హర్షిత.
ముప్పా అంకమ్మ చౌదరి గారికి రఘు శివ గారు. చివరిగా రవికుమార్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. నమస్కారం అండి. నా పేరు నండూరి రవికుమార్. చాలామంది నన్ను యూట్యూబ్లో చూస్తుంటారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా రిటైర్ అయ్యి 2.5 years నుంచి, ఎందుకంటే చాలామందికి ఇన్వెస్టర్స్కి మన తెలంగాణలో ఇన్ పర్టికులర్, ఎందుకంటే చాలా పీక్లో రియాలిటీ ఉన్న రోజుల్లో ఎంతోమంది బోర్డులు తిప్పేస్తూ ఎంతోమంది యువత తప్పుదారి పడుతున్నారన్న ఉద్దేశంతో అవగాహన కలిగించడానికి నేను చాలా యూట్యూబ్ ఛానల్స్లో మాట్లాడుతుంటా గెస్ట్ స్పీకర్గా. అది నా పరిచయం. ఇంకా ఈ సందర్భంగా ఇవాళ మన తనికెళ్ళ భరణ్ గారి గురించి నేనైతే ఏమి చెప్పలేను, ఎందుకంటే ఆయన ఒక ఆధ్యాత్మికవేత్త, ఒక నటుడు, రంగస్థల నటుడు, ఎంతో అందరికీ సుపరిచితుడు. తెలుగు రాష్ట్రాల్లో కాదు, తెలుగు అన్న పదం తెలిసిన ప్రతి వారికి తెలిసినటువంటి వాడు ఆయన గురించి నేను చెప్పలేను పెద్దగా. ఎందుకంటే ఈ రోజున మనకి పరమేశ్వరుడి గురించి ఏదైనా రాయాలి చెప్పాలి అంటే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు లేని నోటు అంతో కొంత తీర్చగలిగినటువంటి వ్యక్తి ఓన్లీ తనికెళ్ళ భరణ్ గారు. ఇంకా కాకతీయ ఈ ప్రాజెక్ట్ గురించి, ఎందుకంటే ఇవాళ పర్పస్ ఇది కదా, తనికెళ్ళ భరణ్ గారి సన్మాన సభలాగా అయిపోతుంది ఇది. ఓకే, సో తనికెళ్ళ భరణ్ గారి సన్మాన సభ కాదు కాబట్టి ఇవాళ మనం వచ్చిన పర్పస్ ఈ బృందావనం గురించి తెలుసుకోవడానికి, కాకతీయ బృందావనం. అయితే ఇంకొకటి చెప్పాల్సిన విషయం ఏంటంటే, నాకు ఇద్దరు కూతురు, తనికెళ్ళ భరణ్ గారికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి, కరెక్ట్. సో నాకు ఇద్దరు కూతురు. రెండో కూతురు పుట్టినప్పుడు చాలామంది నాకు వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పరా, కొంతమంది వచ్చి రెండో పాప. సో ఓకే, దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ 1994. ఇవాళ మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు 30 years అయిపోయింది. సో ఇద్దరు కూడా యూఎస్లో ఉన్నారు, ఇద్దరు ఎంఎస్ చదువుకున్నారు, ఇద్దరు ఐటీ చేశారు, ఇద్దరు యూఎస్లో ఉన్నారు. నాకు మొన్న మధ్య అనుకోకుండా ఒక 3-4 years బ్యాక్ కొంచెం సీక్రెట్స్ వచ్చింది. సీక్రెట్స్ వచ్చినప్పుడు బిలీవ్ మీ, విత్ ఇన్ ఎ డే దేవర్ హియర్. సో అదనమాట పిల్లలకి మనం నేర్పాల్సింది ఏంటంటే బంధాలు, అనుబంధాలు, అవి మన తెలపాలి. కానీ మన అవరోధాలు కాకూడదు. ఇందాక నుంచి కూడా వక్తలందరూ చెప్తున్నారు, ఒకళ్ళ ఇచ్చిన వక్తలు ఒకళ్ళు ఉన్నారు, అందరూ గ్లామర్కే చూస్తారు. బ్రోచర్ రిలీజ్ అనగానే గ్లామర్. నేను చాలా వాటిలో పార్టిసిపేట్ చేస్తాను. గ్లామర్, ఒక లేటెస్ట్ హీరోయిన్ ఎవరో వచ్చి శ్రీలీలను పేరు చెప్పకూడదు, చాలా ఉన్నాయి ఇలాంటివి. చాలామంది గ్లామర్ క్వీన్స్ ఉన్నారు, వాళ్ళు వస్తూ ఉంటారు. కానీ మన బ్రహ్మాజీ గారు వచ్చి, రవికుమార్ గారు ఇలాగ మేము బ్రోచర్ లాంచ్ చేస్తున్నాము, మీరు కూడా రావాలి. నేను ఎవరు లాంచ్ చేస్తున్నారు, ఎవరంటే తనికెళ్ళ భరణ్ గారు. ఫస్ట్ టైం ఈ హైదరాబాద్లో గ్లామర్ కాకుండా ఒక జ్ఞానికి మనం ఇంత చక్కటి అవకాశాన్ని ఇవ్వటం, ఆ జ్ఞాని చేతుల మీదుగా ఈ బ్రోచర్ లాంచ్ అవ్వటం అంటే నాకు చాలా ఆనందం వేసింది. అది నెంబర్ 1. నెంబర్ 2, పిల్లలందరూ కూడా, ఏ పిల్లలు కూడా అటు ఆడ కానీ మగ కానీ వాళ్ళకి ఏమాత్రం ఆస్కారం ఉన్నా కూడా దే విల్ ట్రై టు పే బ్యాక్. ఇవాళ సొసైటీకే మనం ఎంతో కొంత చేద్దాం అనుకుంటున్నాం. ఈ రోజుల్లో తల్లిదండ్రులకు ఎందుకు చేయరు? ఎంతో కష్టపడి మనం పెంచాం. మరి ఆయన చెప్పినట్టుగా నేను కూడా ఒక లోయర్ మిడిల్ క్లాస్ నుంచి
మిడిల్ క్లాస్కి వచ్చి ఇలా ఈ రోజున ఒక కమ్యూనిటీలో ఉంటున్నాను. ఆ కమ్యూనిటీలో అన్ఫార్చునేట్లీ 70 ఏళ్ళు వచ్చినవాడు, 75 ఏళ్ళు వచ్చినవాడు, 80 ఏళ్ళు వచ్చినవాడు ఉన్నా ఈ రోజుకి కూడా కమ్యూనిటీలో నేను అంతరవాడిని చెప్పుకుంటూ ఈ తారతమ్యాలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. ఇట్లాంటి తారతమ్యాలు లేకుండా అందరికీ అందుబాటులో ఉంటూ ఇలాంటి బృందావనం అంటే డోంట్ కస్టమర్ చిల్డ్రన్, పిల్లలు కూడా తల్లిదండ్రులు బాగున్నారు, హ్యాపీగా ఉన్నారు, సేఫ్గా ఉన్నారు. ఏమైనా అవసరం అయితే ప్యానిక్ బటన్ ఉంది, మనం అలారం బటన్ ప్రెస్ చేస్తే అక్కడికి వెళ్ళిపోతుంది, యూఎస్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ లోకల్ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్కి వెళ్ళిపోతాయి, హాస్పిటల్ వాళ్ళు వస్తారు. ఇలాంటి కమ్యూనిటీ హై ఎండ్ ప్రొడక్ట్. ఎందుకంటే నాకు చాలా తెలుసు ఇలాంటివి. 1998లో నేను సర్వీస్లో ఉండగా వీ హ్యావ్ ఫైనాన్స్డ్ వన్, ఇప్పుడు అందరికీ సాకేత్. సో అట్లాంటివి చాలా వచ్చాయి. ఆ పుట్లో సాకేత్ అంటే ఒకటే ఉండేది, ఇప్పుడు ఓల్డేజ్ హోమ్స్ చాలా వచ్చాయి. ఇదే కాకతీయ పేరుతోటి ఇది KAA ఓన్లీ KA తోటి ఒక ఓల్డ్ ఏజ్ ఓల్డ్ ఆల్రెడీ నడుస్తుంది, చాలామందికి అది కూడా పాపులర్. కానీ అందులో ఎక్కడా లేని ఫీచర్స్, వరల్డ్లో ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఫీచర్స్ అన్నీ, ఎందుకంటే ఆయనే యూఎస్ ట్రావెల్ చేసి వచ్చి బ్రహ్మాజీ గారు అన్నీ ఇందులో పొందుపరిచి అందరికీ అందుబాటులో పెట్టారు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి వాళ్ళు మన భరణి గారు చెప్పినట్టు, వెంకట భరణి గారు చెప్పినట్టు మనకి అవసరం వస్తుందో రాదో, మనకి ఏముందో విధి మనకి తెలియదు, మన విధి రాత మనకి తెలియదు. బ్రహ్మ చేసిన ఒక పాపం ఏంటంటే బ్యాంకర్గా నాకు అయ్యో వీడు దొంగోడని తెలియదు, వీడు మంచోడని తెలియదు, అది అలా కష్టాలు పడ్డాం. తర్వాత కూడా చూస్తే మన విధి అంటే మనకి తెలియదు, మనకి ఏ రాసిందో మనకి తెలియదు, అది విధాతకే తెలుసు. కాబట్టి అందరూ కూడా ఎవరైతే ఎఫర్ట్ చేయగలరో, ఎవరైతే దీన్ని ఓల్డేజ్ హోమ్ అనకండి ప్లీజ్, ఇట్ ఈస్ వెల్నెస్ సెంటర్, ఇట్ ఈస్ వెల్నెస్ సెంటర్. జూబ్లీస్లో మహాప్రస్థానం కట్టినప్పుడు నేను అనుకున్నాను అంటే ఇలాంటివి కూడా చూస్తున్నారు కార్పొరేట్, అది ఫినిక్స్ వాళ్ళు కట్టించారు. తర్వాత ఐ హ్యాడ్ టు పర్ఫార్మ్ దేర్ సమ్, ఒక లాస్ట్ రైట్స్ పర్ఫార్మ్ చేశారు. అప్పుడు అర్థమైంది ఎంత బ్రిలియన్స్ ఎంత బాగా కట్టారు. అంటే డిగ్నిటీ లైఫ్లో కాదు డెత్లో కూడా ఉంటారు. సేమ్ వే ఓల్డేజ్లో కూడా నెమరు వేసుకుంటూ 10 మందితో మన అనుభవాలు పంచుకుంటూ, మన అనుభవాలే కాకుండా చేదు అనుభవాలు తీపి అనుభవాలు రెండు ఉంటాయి. మనం ఎక్స్పీరియన్స్ చేసాం, లైఫ్ ఈజ్ ఓన్లీ 100 years. మన అనుభవాలను మిగతావాళ్ళతో పంచుకుంటే మన 100 yearsలో వాడికి ఒక 1 year అన్నా స్పేర్ చేస్తే, అంటే అలా వాడికి మన 100 ఏళ్ల జీవితాంట్లో వాడికి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. కాబట్టి వారికి మనం కాస్త ప్రికాషనరీగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నా అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ గో త్రూ ది బ్రోచర్, టెల్ ఎవ్రీవన్ అబౌట్ దిస్. ఎందుకు అంటే మంచిని మనమే పెంపొందించాలి, మనమే ఫోకస్ చేయాలి, మనమే స్ప్రెడ్ చేయాలి. అప్పుడే ఈ సమాజంలో మంచి జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్. ధన్యవాదాలు రవికుమార్ గారు. రవికుమార్ గారు చెప్పినట్టుగా ప్రతి పేరెంట్ కూడా అక్కడ ఓనర్. ఇది వృద్ధాశ్రమం కాదు. ఎందుకంటేనండి చాలా లోతైనటువంటి విశ్లేషణ చేసి బ్రహ్మాజీ గారు వారి బృందం ప్రతి పాయింట్ని అడ్రస్ చేశారండి. కేవలం ఒక వంటను తప్పించడమే కాదు, ఎందుకంటే ఈ రోజున మనం ఇక్కడ ఉన్నాము అంటే మన యొక్క మూలాలు మన పెద్దవాళ్ళండి. భరణి గారు చెప్పినట్టుగా చాలా ఊర్లండి, మాది ఈస్ట్ గోదావరి కూల్ అనే ఒక గ్రామం ఉంటుందండి. ఒక్కొక్క ఇల్లు కూడా ఒక వీధి నుంచి ఇంకొక వీధికి ఉండేదండి. ఎంతో సుసంపన్నంగా ఎదిగినటువంటి ఆ ఊర్లు ఈ రోజున కళావిహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. కానీ మనందరి బాధ్యత, ఇది వ్యాపారం కోసం మొదలు పెట్టినటువంటిది కాదు, బాధ్యతతో కూడినటువంటి వ్యాపారం యొక్క విలువలు వేరేగా ఉంటాయనేటువంటి దానికి తార్కాణం నేను మొట్టమొదటిగా చెప్పాను. ప్రతి ఒక్కరూ కూడా ఇది ఒక యజ్ఞ ఫలంలో భాగంగా ఈ రోజున ఈ గది నుంచి వదిలి బయటకు వెళ్ళబోతున్నామని చెప్పాను. సో మీరందరూ ఆ మాట ఒప్పుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఏమంటారు? సో ఇక్కడ ఒక్కటండి, వంట అనేది ఒకటి, ఆరోగ్యం అనేటువంటిది ఒకటి, అంటే భద్రత అనేటువంటిది ఒకటి, మరొకటి పెద్దవారికి పలుకండి. ఒక పలుకు లేనటువంటి మనమే పెద్దవాళ్ళమే నాకు ఈ పని ఉంది ఆ పని ఉంది అని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఒక్కసారి మనం తప్పించి చూస్తే ఆ పలుకు మనం ఇస్తున్నామా అంటే దానికి ఒక సమాధానం వస్తుంది.